ఏపీ పాలిటిక్స్ మరోసారి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వైపు టర్న్ తీసుకున్నాయి. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని కూటమి నేతలు రాజకీయం చేస్తున్నారంటూ అంబటి ఆరోపిస్తే కౌంటర్ ఇచ్చారు పట్టాభి. జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనంట నెయ్యిలోనంట పంది కొవ్వు గెలిచిందంట, నెయ్యిలోనంట పశువుల కొవ్వు గెలిచిందంట. ఆ నెయ్యి లడ్డూలుగా తయారైందంట. ఆ లడ్డూలు దేశవ్యాప్తంగా తిన్నారంట. అక్కడక్కడ శ్రీరామ దాన్ని ఓపెన్ చేశారు కదా అయోధ్య, అక్కడ కూడా లడ్డూలు పంపించారంట. ఏంది ఇది వాళ్ళందరూ వాకింగ్ చేసుకోవాలి? నాకు అర్థం కాలే. స్టెప్స్ ఉన్నాయి. కొంత నెయ్యి కల్తీ ఉందని సర్టిఫికేట్ చేసి తిప్పి పంపించామని వాళ్ళు ఇవ్వని చెప్పాడు. చంద్రబాబు నాయుడు వడ్డేశారు, తినేశారు, కక్కైన అంటున్నాడు. దుర్మార్గమయ్యా మీ దుప్పదేగా. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని సుబ్బారెడ్డి గారి మీదో, దేవుణ్ణి అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీదో, దేవుణ్ణి అడ్డం పెట్టుకుని మా పార్టీ మీదో ఇలా బురదల్లే కార్యక్రమాన్ని బీజానికి చంద్రబాబు నాయుడు దిగజారిపోయాడు. ఇవాళ కూడా అదే. బోలే బాబా డైరీని నడుపుతున్నటువంటి విపిన్ జైన్, పొమిల్ జైన్, వైష్ణవి డైరీలో కూడా వాళ్ళు డైరెక్టర్లుగా ఉన్నారా లేదా? అంటే పేర్లు మార్చుకుని ఇష్టానుసారం కల్తీ నెయ్యిని తెలిసి పాపం చేశారు, మహాపాపం చేశారు. ప్రమాదకరమైనటువంటి రసాయనాలు ఉపయోగించి తయారవుతున్నటువంటి కల్తీ నెయ్యిని మీరు తెలిసి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించారు అనడానికి ఇవాళ ఇంతకు మించి ఆధారాలు ఏం కావాలండి? ఇంతకు మించి ఆధారాలు ఏం కావాలని అడుగుతా ఉన్నా నేను.